అందరికీ నమస్కారం. మాది కుందుర్పి మండల కేంద్రం. గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి మా కుందుర్పి హాస్పిటల్ ఇప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంతో అలాగే చక్కని ప్లేగ్రౌండ్గా తీర్చిదిద్దుకుంది. దీనికి ముఖ్య కారకులు మా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అమ్మినేని సురేంద్రబాబు సార్ గారు. గతంలో 2019-2024 మధ్యకాలంలో గనక మనం దీన్ని చూసినట్లయితే పందులు, పాములు, తేళ్ళు, జెర్లు వాటికి నివాసంగా ఉండేది. ఈరోజు స్కూల్ పిల్లలు వాళ్ళు ఎవరైనా వచ్చి ఆడుకోవడానికి మంచి ప్లేగ్రౌండ్గా తయారైంది. అట్ ద సేమ్ టైం హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులు కూడా వాళ్ళకి కూర్చోవడానికి కూడా పార్క్ ఏర్పాటు చేసామని కూడా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకా ఇలాంటి పనులు నియోజకవర్గంలో చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. గతంలో మురుగునీరు ఊర్లో ఉన్నటువంటి మురుగునీరు అన్నీ హాస్పిటల్లోకి వచ్చేవి. ఎమ్మెల్యే గారు ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్లీ విజిట్ చేసి ఇట్లా నీరు ఊర్లో ఉన్నటువంటి మురుగునీరు అన్నీ హాస్పిటల్కి రావడం కరెక్ట్ కాదని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే ట్రాన్స్ఫార్మర్ కూడా సైడ్కి తీసి పెట్టాలని చెప్పినారు. సో అట్ ద సేమ్ టైం వాటర్ కూడా హాస్పిటల్లోకి రాకుండా దానికి మరమ్మతులు ఏమేమి చేయాలో ఆ జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. హాస్పిటల్కి వచ్చేటువంటి రోగులకు వాటర్ సదుపాయం లేదంటే వాళ్ళ కోసమే మన రీసెంట్గా బోర్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ ఉన్నటువంటి స్టాఫ్ కొంచెం తక్కువ ఉందని చెప్పి అంటే స్టాఫ్ తక్కువగా ఉంది అంటే వాళ్ళు కూడా రీసెంట్గా అరేంజ్ చేసి స్టాఫ్ను పెంచడం జరిగింది. సో ఇన్ని అభివృద్ధి పనులు చేసినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ అమ్మినేని సురేంద్రబాబు సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు రామమూర్తి, కుందుర్పి గ్రామ నివాసిని. ఇక్కడ మా దొడ్డి పక్కనే ఇది హాస్పిటల్ ఉండేది. అనేక సంవత్సరాలుగా ఇది అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉషాశ్రీ చరణ్ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు స్వయాన ఈ హాస్పిటల్ కమిటీ చైర్మన్ అయి ఉండి కూడా ఒక్క అడుగు కూడా పెట్టుకోకుండా దీనికి అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురయ్యి చెత్త చెదారము కంపలతో నిండి ఉండే ఆ ప్రాంతాన్ని ఎవరు ఇన్వైట్ చేయకోకుండా సార్ మా ఎమ్మెల్యే సార్ ఇట్లా పోతుంటే ఎవరు ఇన్వైట్ చేయకుండా స్వయాన ఇదంతా చూసి లోపలికి వచ్చి దీన్ని అంతా పరిశీలించి దీన్ని ఏదో ఒకటి చేయాలి, దీన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ కంపుల చెట్లన్నీ తొలగించి సొంత నిధులతో ఒక 150 ట్రిప్పుల దాకా మట్టిని తోలించి దీన్ని చదును చేసి ఒక ప్లే గ్రౌండ్గా ఇది తోలిన వెంటనే సెకండ్ దినమే పిల్లలు వచ్చేసి క్రికెట్ ఆడుకునే సందర్భాలు ఉన్నాయి నిన్న మొన్నటి నుంచి. అలాగనే ఇక్కడ మన పార్క్ ఏర్పాటు చేస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు. త్వరలో ఇది అద్భుతంగా ఒక ఈ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక అద్భుతంగా ఒక పార్కుగా తీర్చిదిద్దుకోబోతుందని నేను ఆశిస్తున్నాను. దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, మా స్థానిక నాయకుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకో విషయం, ఈ మెయిన్ రోడ్లోనే బాత్రూమ్ నీళ్లు ఇడుస్తున్నారు. అది కూడా ఎమ్మెల్యే దృష్టికి పోయింది. త్వరలోనే అది కూడా దానికి దొరుకుతుందని ఆశిస్తున్నాను. ఇలాగే మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు చేసి ప్రజల మన్ననాలు పొంది ఇంకా ఒక 25 సంవత్సరాలు మా ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు సార్గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు. ఈ కుందుర్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఏదో వేరే కార్యక్రమానికి వచ్చి హాస్పిటల్ని విజిట్ చేశారు. అప్పుడున్న హాస్పిటల్ పరిస్థితి చూసి సారు స్వయంగా తన సొంత నిధులతో మనకి హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, బాగుండాలి అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ దాదాపు మనకి రోజుకి 160 నుంచి 170, 200 వరకు ఓపీ ఉంటుంది. అదే విషయమే సార్ గారికి తెలియజేశాము, ఎమ్మెల్యే గారికి. అప్పుడే సార్ ప్రత్యేక దృష్టి పెట్టి సొంత నిధులతో మనకి ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి హాస్పిటల్ చుట్టూ ఉన్న చెట్లన్నీ క్లీన్ చేయించి మట్టి తోలిచి మనకి ఏదైనా చిన్న పురుగు పుట్ర ఏం రాకోకుండా చర్యలు తీసుకున్నారు. ఇంకా ఈ కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తామని చెప్పారు. బోరు వేయించారు, మనకి నీళ్లు లేదంటే బోరు వేయించారు ఎమ్మెల్యే సార్ గారు. ఇంకా దానికి హాస్పిటల్కి ఇంకా అభివృద్ధి చెందాల్సిన రూమ్లు కూడా కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఈ విషయంగా మన కుందుర్పి ప్రాథమిక ఆరోగ్య శాఖ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.